హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్నటి అక్షయ తృతీయ రోజు రెడీ అయ్యానండి. ఇలా రెడీ అయ్యాననమాట. ఇలా రెడీ అయ్యేసి గోశాల ఉందండి మా దగ్గర. నిన్న పరమాన్నం వరకు పెట్టాను కదా, అది సగం ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట. నేను పండగ రోజు ఎలా పూజ చేసుకున్నాను ఏంటన్నది ఈరోజు పెడుతున్నాను. ఇంకా పరమాన్నం వండుకొని గోశాలకు వెళ్ళామండి. మా ఇంటి దగ్గర గోశాల ఉందన్నమాట. గోశాలకు వెళ్ళేసి అందరము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి గోశాలకు వెళ్ళామన్నమాట. వెళ్ళేసి పరమాన్నం 2 బాక్సులకు వచ్చిందండి. ఒక క్యారేజీకి ఒక బాక్స్కి వచ్చిందనమాట. తీసుకెళ్ళేసి ఇంకా గోవులు చూడండి చక్కగా ఇలా అన్నిటికీ అందరికి ఇలా పెట్టేసి వచ్చామన్నమాట. అంతా ఎండల అదే 11 గంటలకే, 12 గంటలకు అలా వెళ్ళామండి. ఈ గోవులన్నీ బయటికి వదలలేదన్నమాట. ఎండ కదండి, అందుకనేసి గోవులన్నీ ఉన్నాయి అన్నమాట. పండగ రోజు కదా ఇంకా అందరు వస్తారని చెప్పేసి పంపించలేదమ్మా. మళ్ళీ వాళ్ళు పాపం ఇదవుతారు కదా అని చెప్పేసి ఆ రోజు చెప్పారనమాట ఆయన పంతులు గారు అక్కడ ఉండే ఆయన. చాలా ఆవులు ఉన్నాయండి. గోశాల మాకు దగ్గరలో ఉంటుంది. చూడండి చాలా గోమాతలు ఉంటాయండి. చాలా చాలా ఆవులు ఉంటాయి అన్నమాట. నల్లయి, తెల్లయి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఆవులు, బుజ్జి బుజ్జి దూడలు అన్నమాట. ఆవు దూడలు ఇలాంటివన్నీ బాగుంటాయండి. ఇద్దరం కలిసి చక్కగా ఇలా పరమాన్నం పెట్టామన్నమాట. పరమాన్నం ఎప్పుడు మా అమ్ములు చూడండి, మా పరమాన్నం ఎందుకు తింటున్నారని చెప్పేసి ఆవుల మీద ఎంత పెద్దగా అరిసిందో అసలు. ఆ సౌండ్ పెడితే మీకు అసలు చెవులు బాధాయి అనమాట. అంత సౌండ్ అసలు, అంత పెద్ద పెద్దగా అరుస్తుంది అది. ఇలాగనమాట అన్నీ. ఇదిగో ఈ ఆవుకండి పైన 5వ కాలు ఉందండి. 5వ కాలు అంట, అదిగో చూడండి 5వ కాలు ఉంది అనేసి ఇంకా చాలా మంచిదంట, దానికి అట్లా వచ్చిందండి. నేను ఇప్పుడే అసలు చూడటం అనమాట. యూట్యూబ్లో చూపిస్తుంటే చూశాను కానీ రియల్గా చూస్తాం ఇప్పుడేనండి. 5వ కాలు అనమాట అది ఆవుకి. అలా ఇంకా అందరికీ మా పిల్లల చేత కూడా పెట్టించానండి పరమాన్నం. పిల్లల చేత మేము ఫ్యామిలీ మొత్తం పెట్టేసేసి చూడండి ఎన్ని ఆవులు ఉండేవి అనమాట. చాలా ఆవులు ఉండే, చాలామంది వస్తారండి పెట్టడానికి. రకరకాలుగా చేసుకొని వస్తూ ఉంటారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని అక్కడ కాసేపు కూర్చున్నామండి. చెట్టు ఉందన్నమాట, మర్రి చెట్టు చాలా చల్లగా ఉందన్నమాట. అక్కడ కూర్చొని కాసేపు అలా అసలు ఏదైనా పండగలప్పుడు కానీ, ఏదైనా శుక్రవారం, మంగళవారం, శనివారం ఇట్లా వస్తే బాగుంటుంది అనుకుంటూ చెప్పుకుంటూ కూర్చున్నామండి మేమిద్దరమే. మేము అక్కడికి వస్తే అక్కడికి మా అమ్ములు కూడా వస్తుంది కదా, చూడండి అదిగో కూర్చుంది అక్కడ. చల్లగా ఉందండి చెట్టు నీడన. హాయిగా కాసేపు కూర్చొని అక్కడే గుడి కూడా ఉంటుంది అనమాట, కృష్ణుడి టెంపుల్ ఉంటుంది అనమాట. కాసేపు కూర్చొని పిల్లలు ఆడుకోవటానికి చాలా చాలా బాగుంటుందండి. మనం చిన్నప్పుడు ఉయ్యాలు ఊగేవాళ్ళం కదా, అలాగా చాలా సంతోషంగా ఉయ్యాలు ఊగానమాట కాసేపు. ఇక అయిపోయిందండి చక్కగా అంతా దేవుడికి నమస్కారం చేసుకొని కృష్ణుడి టెంపుల్లో ఇక ఇంటికి వచ్చేసామండి. అక్కడ చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడికి వెళ్తే, టెంపుల్ దగ్గరికి వెళ్తే అసలు ఇంటికి రాబుద్ది కాదండి, అంత బాగుంటుంది అనమాట. అంటే గోశాలకు వెళ్తే అంత బాగుంటుంది. కానీ అక్కడ ఆవు పాలు, ఆవు జున్ను, ఆవు వెన్న అన్నీ అమ్ముతారండి, ఇస్తారనమాట. తర్వాత ఇంట్లోనండి సాయంకాలం ఉదయాన్నే కొంచెం పూజ చేసుకొని 2 అరటిపండ్ల నైవేద్యం పెట్టేసి వెళ్ళానమాట. ఇంకా సాయంకాలం మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అండి స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను అనమాట. లక్ష్మీ అమ్మవారికి రోజు అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. పాలు, తేనె అన్నీ చూయించాను కదా, పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాక ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. తేనెతోటి, పెరుగు, పాలు, నెయ్యి, ముందు శుద్ధ జలంతో అభిషేకం చేశానండి. ఇలా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. ఈరోజు ఏమండి గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారు కానీ గోల్డ్ కొనుక్కున్నా మంచిదేనండి. కొనుక్కున్నా కూడా మనకి ఏదన్నా ఆపదంటూ వచ్చినప్పుడు మనకి అవసరం వచ్చింది కదా, గోల్డ్ కొనుక్కున్నా మంచిదే. తీసుకొచ్చుకొని ఆ రోజు అమ్మవారికి వేయకుండా, అమ్మవారిదే మనం వేసుకోకుండా
అమ్మవారి దగ్గరే పెట్టేసి కొంచెం గంధం కుంకుమ పెట్టేసి అమ్మవారి దగ్గరే పెట్టేసుకొని ఆ తర్వాత ఆ రోజంతా అమ్మవారి దగ్గరే ఉంచుకొని తర్వాత మనం లాకర్లో పెట్టుకుంటే సరిపోయిద్దనమాట. బంగారం కొనుక్కొచ్చుకొని అక్షయ తృతీయ రోజు వేసుకోకూడదంటండి. దేవుడి దగ్గరే పెట్టుకోవాలంట. అలాగనమాట. కొనుక్కొచ్చుకుంటే పర్వాలేదు కానీ లేనోళ్ళు ఏం చేస్తారండి, కొంచెం డబ్బులు అందవు, కొంచెం బడ్జెట్ తక్కువోళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఇలా ధ్యానం చేసుకుంటా, పూజ చేసుకుంటా ఉంటే ఆ రోజంతా ఎలాంటి నెగిటివ్ మాటలు లేకుండా హాయిగా ఇలా పాజిటివ్గా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. దేవుడికి దగ్గరలో ఉంటే చాలా మంచిదన్నమాట ఆ రోజు. లేని ఏదో మనం ఒక గోల్డ్ కొనుక్కోలేనోళ్ళంటండి కొంచెం ఈ గోధుమలు ఉంటాయి కదా, అవి గోల్డ్ కలర్లో ఉంటాయి కదండి, గోధుమలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చంట. ఆ తర్వాత ఒక కళ్ళుప్పు ప్యాకెట్ అనమాట. కళ్ళుప్పు కొనుక్కొచ్చుకొని అయినా అమ్మవారి దగ్గర ఒక గాజు బావుల్లో పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మంచిదంటండి. అది అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత కుంకుమ, పసుపు, గంధము, పువ్వులతోటి ఇలా అభిషేకం చేశానండి. చక్కగా కూర్చున్నారు అమ్మవారికి, చూడండి ఎంత బాగున్నారో కదా. తర్వాత ఇది సంపంగి పువ్వు అండి. కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది చూడండి, బంగారం కలరు సంపంగి పువ్వు. సంపంగి నీళ్ళతో కూడా అభిషేకం చేశాను అనమాట. ఇంకా చూడండి, ఆ పువ్వులతో అభిషేకం చేస్తే అమ్మవారికి అసలు మంచి సువాసన ఉందండి. సంపంగి పువ్వు అంటే అబ్బా కమ్మని వాసన అనమాట. మా దేవుడి రూమ్ అంతా సంపంగి వాసనతో విరజల్లిందండి. అంత కమ్మని వాసన వచ్చిందనమాట. ఇలాగా సంపంగి పూలతోటి, మల్లెపూలతోటి, మర్బంతోటి, దమనంతో ఇలాగా కొంచెం జవాది పౌడర్ కూడా వాటర్లో వేసుకొని ఆ వాటర్ తోటి అన్నీ చక్కగా అమ్మవారికి మంచిగా అభిషేకం చేసుకున్నానండి ఈరోజు. 6 గంటల కాడి నుంచి 8 గంటల లోపు సాయంకాలం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో. మామూలుగా ఫోన్లోనే అష్టోత్తరాలన్నీ పెట్టుకొని చేసుకుంటూ ఉంటానండి. మనకు అన్నీ రావు కదా, అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం, గోవిందనామాలు, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటానికి మనకు రావు కదండి. ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అలా చెప్పుకుంటూ మనం వెంకటేశ్వర స్వామికి ఇది తులసి దళం పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక్క దళమైనా పెట్టుకోవాలంటండి ఈరోజు తులసి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి తులసి దళం ఆయన పాదాల దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మల్లెపూలు మాల వేసాను అనమాట భగవంతునికి. తర్వాత అమ్మవారికి కూడా పువ్వులతోటి అర్చన చేశానండి. సంపంగి పువ్వులు అనమాట. సూపర్గా మా పూల అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడండి ప్యాకెట్ వచ్చి 60 రూపాయలు అంటండి. చాలా వచ్చినాయి ఆ ప్యాకెట్లో. ఇంకా ఇలా సంపంగి పూలతోటి ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః అనుకోవచ్చు. లేకుంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం అర్చన చేసుకోవచ్చు. మనకి ఏ నామాలు ఏ అష్టోత్తరాలు రాకపోయినా సరే ఇలా చేసుకోవచ్చండి. వచ్చిన వాళ్ళు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, ఇలా కనకదార స్తోత్రం ఇలాంటివన్నీ చెప్పుకుంటైనా ఇలా చేసుకోవచ్చండి. ఇలాగ పువ్వులతోటి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. సంపంగి పువ్వులు, మల్లెపూలు, మర్బం, దవనం ఇలా సువాసన విరజాజులు, సన్నజాజులు ఇలా సువాసన గల పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఇలాంటి పువ్వులతోటి పూజ చేసుకుంటే మనకి కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయి అంటండి. ఇది ధర్మబద్ధమైన కోరికలు అయితేనే నెరవేరుతాయి అన్నమాట. అది మనం చూసుకొని కోరుకొని మనం ఏం కోరుకుంటామండి, మనం బాగుండాలి, మన కుటుంబం, మన పిల్లలు అందరూ చల్లగా చూడమ్మా అని చెప్పేసి మనం కోరుకుంటాం అన్నమాట. దినదిన అభివృద్ధి అయ్యేటట్టు చూడమ్మా, మమ్మల్ని చల్లగా చూసి దీర్ఘ సుమంగళిగా దీవించమ్మా అని మనం కోరుకుంటాం కదండి. మనం అంతకంటే ఏం కోరుకుంటాం, చల్లగా బాగుండేలాగా చూడమ్మా, అందరిని చల్లగా చూడమ్మా అని కోరుకుంటాం. ఇలాగా లక్ష్మీ గవ్వలతోటి, లక్ష్మీదేవి కాయిన్స్తో, గోచక్రాలు ఉంటాయి కదండి వాటితోటి ఇలా అన్నమాట పూజ చేసుకున్నాను. తర్వాత 108 ఒక తమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ వేసేసి దాని తర్వాత కొంచెం ఒక 108 కాయిన్స్ అండి, రూపాయి కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ ఇలాగ పసుపు నీళ్ళలో కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి కడిగి ఆ తర్వాత క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఇలా అష్టోత్తరం చేసుకున్నాను అనమాట.
అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి కాయిన్స్ తోటి కూడా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని 5 దీపాలు వెలిగించేసి అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చాను అనమాట. నైవేద్యం కింద సగ్గుబియ్యం పాయసం చేశానండి. అమ్మవారికి చాలా ఇష్టం అంట సగ్గుబియ్యం పాయసం, అందుకని చేశానండి. చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత తాంబూలం పెట్టుకొని గంధం పుష్పం సమర్పించుకొని కుంకుమార్చన చేసుకొని ఇలా పూజ చేసుకున్నానండి. పండ్లన్నీ నైవేద్యంగా పెట్టుకొని, మామిడి పండ్లు వస్తున్నాయి కదా, ఆ మామిడి పండ్లు నైవేద్యం పెట్టుకొని ఇలా మా దేవుడి రూమ్ అంతా ఇలా అలంకరించుకొని చక్కగా పూలమాల వేసుకొని వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నానండి. ఈరోజు సాయంకాలం ఇలా చక్కగా అష్టోత్తరాలు చెప్పుకుంటా పూజ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది అనమాట. అలా చేసుకుంటాను. తర్వాత అన్ని రూముల్లో ధూపం వేసుకొని ఇలాగ చేసుకున్నాను అనమాట. అక్షయ తృతీయ రోజు మా ఇంట్లో పూజ. ఓకేనండి. నిన్న గోమాతల దగ్గరికి వెళ్ళి వచ్చిన వీడియో పెట్టాను. ఎవరన్నా చూడకుండా వాళ్ళు చూడండి, బాగుంటుంది అనమాట. అది ఉదయాన్నే చేసింది, ఇది సాయంకాలం చేసానండి. మళ్ళీ తులసమ్మ వారి దగ్గర చక్కగా దీపాలు వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొడితే మరొక వాళ్ళకి రీచ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఉంటానండి. బాయ్ అండి.